అందరికీ జై తెలంగాణ. నేను మీ సతీష్ యాదవ్ ముఖ్యర. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది, మేడిగడ్డ మేడిపండు అయిందని చెప్పి అడ్డగోలుగా మాట్లాడిన అనామకులు అర్భకులు ఈరోజు మేడిగడ్డలో 9 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినా కానీ నిలబడి గట్టిగా ఉంది మేడిగడ్డ బ్యారేజ్. ఇది ఆ అనామకులకు చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక బ్యారేజ్ మాత్రమే. ఈ బ్యారేజ్ను బూచిగా చూపించి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ని పక్కకు పెట్టాలని చెప్పి ఆలోచనతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ దుర్బుద్ధితోటి ఇదైతే కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసింది. కానీ ప్రకృతి చాలా గొప్పది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని ఈరోజు ప్రజలకు తెలియజేసే విధంగా నిలబడ్డది. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి అటు మెదక్ జిల్లాకు కావచ్చు, ఇటు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఎత్తిపోసి రైతులకు నీళ్ళు ఇవ్వాల్సింది అవసరం ఉన్నది. లేదు ఇలాగే కేసీఆర్ గారిని బదనాం చేసే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపిస్తామనుకుంటే రేపు రైతులు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే పైన ఎస్ఆర్ఎస్పిలో కూడా నీళ్లు సమృద్ధిగా లేవు. అదేవిధంగా అటు మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, ఇవన్నీ కాళేశ్వరం జలాలపైనే ఆధారపడి ఉన్నది. కాబట్టి ప్రజలు తిరగబడేదాకా చూసుకోకుండా ఇకనైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నీళ్లను ఎత్తిపోసి రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిందిగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. మీరు ఎన్ని అబద్ధాలన్నా ఎన్ని బూటకపు మాటలు చెప్పినా కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పైన నమ్మే అవసరం లేకుండా ప్రకృతి నిరూపించుకున్నది. ప్రకృతి చాలా గొప్పది అని మరోసారి నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.